తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో, ఎక్స్క్యూజ్ మీ. స్మోక్ చేస్తూ డ్రైవింగ్ చేయటం అపాయకరం. సారీ సార్. స్మోక్ చేస్తూ వాకింగ్ చేయటం సురక్షితం. ఎలా ఉంది? అబ్బో సూపర్. తాపేశ్వరం కాజా అదిరింది. మరి నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా. ఏంటి ఇచ్చేది? నా పంతనానికి పేమెంట్. ఏంటి అర్థం కాలేదా? ఆడాళ్ళలో నువ్వు ఎలాగో, మగాళ్ళలో నేను అలా అనమాట. ఇచ్చో 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 ఇచ్చో. దొంగ సచ్చినోడా, నాటకాలు ఆడుతున్నావా? మర్యాదగా నా డబ్బులు ఇచ్చే. ఓయ్ సీను మార్చద్దు. ఇప్పుడు నువ్వు నన్ను రమ్మన్నావా, నేను నిన్ను రమ్మన్నానా? నేనే రమ్మన్నాను. లోపలికి వచ్చి నేనేమన్నాను? ఎంత అన్నావు? నువ్వేమన్నావు? 100 అన్నాను. కదా, అంటే నా పర్సనాలిటీకి నువ్వు కట్టిన రేటు 100 అన్నమాట. అదే నేను అడిగాను. ఇచ్చో ఇచ్చో ఇచ్చేమ్మా. ఏంట్రా ఓవర్ చేస్తున్నావు? మర్యాదగా నా 100 నాకు ఇవ్వు, లేకపోతే నా లంగా బొందికి నేను ఊరేసి చంపేస్తాను. హెల్ప్ హెల్ప్. కష్టాలు పడితే చంపేస్తానంటుంది. ఈ అన్యాయాన్ని ఎదుర్కొన్న నాదుడే లేడా? అరవకు. ఏదో మొగుడికి తెలియకుండా వారానికి ఒకసారి ఇక్కడికి వచ్చి గుట్టుగా బిజినెస్ చేసుకుంటున్నాను. నీకు దండం పెడతాను, నన్ను అలర్పాలు చేయమాక. నువ్వేమి ఇవ్వక్కర్లేదు, వెళ్ళిపో. మంది హైటెక్ బ్రెయిన్. నీ పేరు గంట గంగారత్నం, మీ ఆయన పేరు గంట గురనాథం. ఆడు ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తున్నాడు. డోర్ నెంబర్ 14/14, లింకు రోడ్డు, ఫిట్టింగులు పేట, విజయవాడ 2. ఇది నీ అడ్రస్. నేను మంచోని గనక కమిట్ అయిన 100తో అడ్జస్ట్ అయిపోతున్నాను. ఆలస్యమైందనుకో అది డబుల్ అయిపోద్ది. ఇచ్చే నోటు చేతిలో పెట్టు. థ్యాంక్స్. దున్నపోతులా ఉన్నావు, ఆడదాని ఉసురు పోసుకుంటున్నావు. ఎయిడ్స్ వచ్చి చస్తావు. సారీ, నో ఛాన్స్. హెల్మెట్ లేకుండా నేను యుద్ధానికి వెళ్ళను. ఎత్ర నారీ వర్ధంతి తత్ర జీవనం సుఖాస్మనం. అంటే నాకేం తెలుసు? ఎప్పుడో విన్నాను, ఇప్పుడు అనాలనిపించింది అన్నాను. వస్తాను. అరే ఏంటయ్యా ఈ దౌర్జన్యం? గొడ్డు లాక్కొచ్చినట్టు లాక్కొస్తున్నారు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఎవడయ్యా వీడు? సార్, వీడు ఒక చోట సైకిల్ అద్దెకు తీసుకుని ఇంకో చోట అమ్మేస్తుంటే పట్టుకున్నా సార్. అంత అబద్ధం సార్. అయినా సార్, నా ఫేస్ చూస్తుంటే సైకిల్ కొట్టే చోళ్ళ కనిపిస్తున్నాను సార్. లేదు, నీ ఫేస్ చూస్తుంటే జేబులు కత్తిరించే లెవెల్లో కూడా కనిపించదు. మిస్టర్ ఇన్స్పెక్టర్, మైండ్ యువర్ టంగ్. యు డోంట్ నో హూ యామ్ ఐ. నేనెవరో నీకు తెలియదు. ఎవరివో? పౌర హక్కుల సంఘం ప్రెసిడెంట్ ని. ఓహో అలాగా. ఈ సంగతి మా అన్నయ్య నాతో ఎప్పుడు చెప్పలేదే. బహుశా ఆయనకి తెలిసి ఉండదు. అవును, ఎందుకే ఎవరయ్యా మీ అన్నయ్య? ఆయనేరా పౌర హక్కుల సంఘం ప్రెసిడెంట్. పోలీసు వాళ్ళం మాకే హరికథలు చెప్తావరా? నన్నే కొడతావా? నీ అంతు చూస్తాను. నన్ను సెల్ల పెట్టేయండి, నన్ను సెల్ల పెట్టేయండి. తాళాలు వేసేయండి, తాళాలు వేసేయండి. ఎంత జరిగిన తర్వాత మీరు బయటికి పమ్మున్న పోను. ఎస్ఐ, నాతోనే పెట్టుకున్నావు, ఇంక నువ్వు మటాస్ అయిపోతావు. ఓకే ఓకే ఓకే, we will meet in court of law. అయ్యా సార్, వీడి గురించి నాకు బాగా తెలుసు సార్. వీడు మామూలుడు కాదు, పరమ కంత్రివుడు. వాడితో మనకెందుకు వచ్చిన గొడవ సార్? వదిలేద్దాం. ఏంట్రా వీడి పీకేది నా టోపీ? చూస్తూ ఉండు. కోర్టులో వీడికి మినిమం 6 నెలలు ఎంచకపోతే మా పేరు టైగర్ కిషోర్ కుమారే కాదు. అదేం తింటారా బాబు? ఎంతకాలం ఏందో పుట్టు తిని. నాతో పెట్టుకుని హోల్లో ఏలెట్టావు. ఈ దారమే నీ పేక్కి ఉరితాడవుద్ది. నా హైటెక్ బ్రెయిన్ పవర్ ఏంటో రేపు నీకు కోర్టులో తెలుస్తుంది. ఏమయ్యా, నువ్వు అద్దె సైకిల్ ఇంకొకరికి అమ్మటానికి ప్రయత్నించావా? బుద్ధి గడ్డి దించేశాను సార్, ఇంకెప్పుడు చేయను సార్. ఆడపిల్లల తండ్రి, మా నాన్నకి పక్షవాతం, మా ఆవిడికి చెయ్య. చాలా కష్టాల్లో ఉన్నాను, క్షమించి వదిలేండి సార్. సరే, తప్పు ఒప్పుకున్నావు కాబట్టి
50 రూపాయలు ఫైన్ వేస్తున్నాను. కట్టేసి రసీదు తీసుకువెళ్ళు. ఫైన్ కట్టేస్తే నా ఉంగరాలు నాకు ఇచ్చేస్తారా సార్? ఉంగరాలేమిటి? ఏం బాగున్న రోజుల్లో మా అమ్మ చేయించింది సార్. ఒకటేమో వెంకన్న బాబు ఉంగరం కాసున్నరా, ఇంకోటి షిరిడి సాయిబాబా ఉంగరం 2 కాసులు. నాకెన్ని కష్టాలు వచ్చినా పోయిన మా అమ్మ గుర్తు కోసం వాటిని జాగ్రత్తగా దాచుకున్నాను సార్. అలాంటిది అవి నా చేతికి ఉండకూడదని బలవంతంగా లాగేసుకున్నారు సార్ ఈ అచ్చయ్య గారు. సార్ వీడు చెప్పేది అబద్ధం. నేనే ఉంగరాలు తీసుకోలేదు. అసలు వీడి చేతికి ఉంగరాలు లేవు సార్. ఆ లేవు, ఎట్టా ఉంటాయండి మీరు లాగేసుకుంటాను. అయ్యా తమరు వేలుకున్న ఉంగరం ఒకసారి తీయండి. వాట్? ధర్మాన్ని కాపాడటం కోసం సార్, మీకు దండం పెడతాను సార్. దయ్యుంచి ఒకసారి తీయండి సార్. ఆ వేలికి ఉంగరం పెట్టుకుని మచ్చ ఉంది కదండి, ఉంది. నా వేళకున్న ఈ మచ్చలు చూడండి సార్. పోలీసులు ఎట్టి అబద్ధాలు ఆడుతుంటే మా లాంటి వాళ్ళ బతుకులు ఏమైపోవాలి సార్? ధర్మ ప్రభువులు నాకు అన్యాయం జరగకుండా చూడండి సార్. ఏమయ్యా ఎస్ఐ, అతని వేళ్లకున్న ఆ గుర్తులేమిటి? సార్ అవి ఇంకేం చెప్పకు. మర్యాదగా అతని ఉంగరాలు అతనికి ఇచ్చేసి అవి ముట్టినట్టుగా అతనితో స్టేట్మెంట్ తీసుకుని కోర్టులో ప్రజెంట్ చేయి. లేకపోతే మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. వస్తున్నా. ఎవరయ్యా నువ్వు? కస్టమర్. అయ్యా బ్లాక్ అంతా వైట్ అంతా కాస్త తప్పుకుంటే వాసు చూసుకుంటా. ఆగక్కడ. నీకేమైనా క్రాకా? సైలెన్స్. ఇల్లు అమ్ముతానని ప్రకటించింది నువ్వే కదా? నేనా? నేనా అంటే అంటే ఈ ఇంటి ఓనర్ నువ్వు కదా? ఓనర్నే. మరిదేటి? నిజమే. అయినా ఈ యాడ్ నేనివ్వలేదే. ఈ ఇంట్లో నీకంత సీన్ లేదనుకుంటా. ఒకవేళ నీ పెళ్ళం ఇచ్చిందేమో కనుక్కో. ఐశ్వర్య ఏమిటండి ఇల్లు అమ్ముతానని పేపర్లో ప్రకటన ఏమైనా ఇచ్చావా? మీకేమైనా పిచ్చా? డౌటే. ఎవరిచ్చుంటారబ్బా? నేనే. దొంగవా? సారీ, నేను మరీ అంత చీప్ కాదు. మర్డర్ చేస్తావా? అంత కాస్ట్లీ కూడా కాదు. మరి మ్యాజిక్ చేస్తా. మీ ఇంట్లో ఉన్న బంగారం, వెండి, క్యాష్, ఇత్తడి అబ్బే లేవు, లాకర్లో ఉన్నాయి. మోస్తావా? అవేమి నాకొద్దు. మీ ఇంట్లో బెడ్, ఫుడ్, కనీసం వాటర్ గ్లాస్ కూడా టచ్ చేయను. మరైతే నన్ను అబ్బచ్చా, నీకంత లేదు గాని తగ్గు. జస్ట్ మీ ఇంట్లో కాసేపు కాలక్షేపం చేసి తర్వాత నా దారి నేను చూసుకుంటా. ఎందుకు? అందుకు. నార్మల్ నోళ్ళు తెరిచారో కాల్చి పారేస్తారు. వెళ్ళి అక్కడ కూర్చోండి. కూర్చోండి. నమస్తే సార్. నమస్తే. రండి రండి కూర్చోండి. కూర్చోండి. ఎంత అనుకుంటున్నారు? అంటే పేపర్ చదవలేదా? 10 లక్షలు. ఇంకో మాట అనుకోవచ్చుగా. ఛాన్స్ లేదుగా. క్యాష్ డౌన్. ఓకే సార్, ఇదిగోండి 2 లక్షలు అడ్వాన్స్. 5 ఇవ్వచ్చుగా. డాక్యుమెంట్స్ చూసిద్దామని. ఓకే ఓకే, అడ్జస్ట్ అయిపోతాను. వాళ్ళెవరు? ఇంటి ఓనర్స్. ఒరిజినల్. మరి మీరు? డూప్లికేట్. అమ్మో, మోసం, దగ్గ. నార్మల్ తెరిచావంటే నోట్లోనే పెట్టి పేల్చేస్తా. 25 లక్షలు ఇల్లు 10 లక్షలు అంటే ఎగ్గేసుకొచ్చింది కాకుండా ఇంకో మాట అనొచ్చుగా అంటావా? బట్టతో బోడిగుండి అయిపోద్ది. జాగ్రత్త. ఇల్లాళ్ళతో జాయిన్ అయిపో. వెళ్ళు. రండి రండి. అడ్వాన్స్ ఇచ్చారా? అబ్బో, చాలా అడ్వాన్స్ లో ఉన్నారే. 5 లక్షలు. థ్యాంక్ యూ. హలో హాఫ్ హెడ్, ఫుల్ హెడ్ అంటే అది. ఆయన చూసి నేర్చుకో. అతనెవరు? మీ బ్రదరు. ఆ? అర్థం కాలేదా? ఆహా. నీకంటే అడ్వాన్స్ గా వచ్చి అడ్వాన్స్ ఇచ్చినోడు. ఆ? అయ్యా. ఆ. డబ్బు దాత సుఖీభవ. చెప్పాను కదా, మీ ఇంట్లో ఒక్క వస్తువు కూడా టచ్ చేయనని, ఇంక్లూడింగ్ యువర్ ఐశ్వర్య రాయ్. బాయ్. ఇంకొకటి ఇల్లు అమ్ముతానని నలుగురిని దోచుకున్న ఘరాన మోసగాడు. శబాస్, 3వ పేజ్ దాకా ఎక్కాం. విదేశీయులు పదవులకు అర్హులు కారు. అంతే మరి. కొనేవాడే కుర్చీ ఎక్కితే ఇంక దేశాన్ని ఎవడికి అమ్ముతాం? సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం అప్పలనాయుడు టాంటాటాయ్. ఓరప్పలకొండ. హలో, బాగున్నావా అప్పలకొండ? రేయ్, ఎవడరా నువ్వు? నేనేరా, నందిగా నారాయణ్ణి. నువ్వా? ఎందుకు ఫోన్ చేసావు? ఏం లేదు, అక్కడి నుంచి వచ్చి ఎలక్షన్ లో ఇక్కడ పోటీ చేస్తున్నావు కదా, కంగ్రాచులేషన్ చెబుదామని. చెప్పావుగా, ఇంకా పెట్టాయి. ఓ సోష్, తొందరపడికే హంస, నీతో మ్యాటర్ మాట్లాడాలి. ఏం మ్యాటరు? ఆహా, ఏం లేదు. గతంలో మన ఇద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని నీ అపోజిషన్ గడికి తెలిసిపోయింది.
నా దగ్గర పరిగెత్తుకొచ్చి బాబా ఆడి వీక్ పాయింట్ ఏంటి చెప్పు అన్నాడు. ఆ పెద్దగా వీక్ పాయింట్లు ఏం లేవు, కాకపోతే 10 సంవత్సరాల క్రితం చిలకలూరుపేటలో సీకులు అమ్ముకునే శిలకమ్మని చాలా సీపుగా రేపు చేసి మర్డర్ చేశాడు అన్నా. నమ్మలా. పాడేరు ఫారెస్ట్ నుంచి ఎర్రచంద్రం స్మగ్లింగ్ కేసులో 2 ఏళ్లు జైలు శిక్ష కూడా పడిపోయిందని చెప్పేశా. అది నమ్మలా. ఈడెవడ్రా బాబు ఎంత చెప్పినా నమ్మట్లేదని చివరికి చికాకు పుట్టి తురుపు కార్డు ఇసిరేశా. అదే సాక్ష్యాలు ఫోటోలతో సహా ఉన్న నీ డాక్యుమెంట్ ఫైలు ఆడి ముందు పడేశా. అది చూసి ఆడు ఆనందం తట్టుకోలేక మూర్ఛరోగం వచ్చిన వాళ్ళగా గిలగిలగిలగిలగిలగిల కొట్టేసుకుని నీ ఫైలు 5 లక్షలకు పాడేసుకున్నాడు. మరి నీ కోతంతా కూడా తెలుసుకుందామని నీకు ఫోన్ చేశా. ఎక్కడున్నావు నువ్వు? నువ్వు అడగకూడదు, చెప్పాలి. నీ ఫైల్కి రేట్ ఎంత అని. ఎంతో నువ్వే చెప్పు. 25 లక్షలు. నేను 10 ఇస్తాను. మనలో మనకి బేరాలు ఎందుకు గానీ ఓ 15 సెటిల్ అయిపోదాం. నేనంత ఇవ్వలేను. అంతకంటే నేను తగ్గలేను. సరిగ్గా అరగంటలో నీకు ఫోన్ వస్తుంది. ఎస్ అని చెప్పాలి, లేకపోతే నీ అపోజిషన్ వాడితో బేరం కుదుర్చుకోవాల్సి వస్తుంది. ఉంటా. ధనరాజ్, ఏమైంది? ఏం డిసైడ్ చేసావురా? అలాగేనయ్యా, ఇస్తాను. ఇవ్వగా చస్తానా, కానీ ఇవాళ మాత్రం ఇవ్వలేను. ఏ అంత క్యాష్ ఎవడన్నా ఇంట్లో పెట్టుకొని కూర్చుంటాడా? బ్యాంకు రేపు పొద్దున్న 9 గంటలకు తెరుస్తారు. 9:30 తర్వాత నువ్వు ఎక్కడ పంపివంటే అక్కడ పంపిస్తాను. కానీ నీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని కాపీస్తో సహా నాకు ఇవ్వాలి. అందులో ఏదైనా తేడా వచ్చిందో నేను అసలే మంచోడిని కాదు. అబ్బచ్చా, నీ మంచిదనం ఏంటో నాకు తెలుసులేవో. చూడు, ఊరు చివర 8వ నెంబర్ మైల్ రాయి పాడుపడ్డ బంగళా అని పాత సినిమాలో లాగా దిక్కుమాల అడ్రస్ నేను ఇవ్వను. మందంతా హైటెక్ పబ్లిక్. హరిహర కళాభవన్ ముందున్న ఓవర్ బ్రిడ్జ్ ఫుట్పాత్ మీద నేను పసుపచ్చ రంగు జొబ్బా వేసుకుని బూట్లు పాలిష్ చేసుకుంటూ ఉంటా. రేపు పొద్దున సరిగ్గా 10 గంటలకు క్యాష్ వచ్చుకుని నువ్వు వచ్చినా సరే, మీ ఓని పంపించినా సరే. 1 మినిట్. ఆ వచ్చినోడు చైనా దూరమా చందమామ దూరమా అని అడగాలి. చైనా ఏ దూరం అని నేను అంటాను. అది కోడ్. ఏముంది, దాంతో క్యాష్ ఇచ్చేస్తాడు, నేను ఫైల్ ఇచ్చేస్తాను, ఫినిష్. యద్రాత్రియాత్ కురితే పాపం తద్రాత్రియాత్ ప్రతిముష్యతే. ఏంటా బూతులు? అర్థమయ్యేలా చెప్పు. ఏముంది, పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు అని.